తెలంగాణలో పోరుకు రెడీ అయింది బీజేపీ. కాంగ్రెస్ పాలనా పగ్గాలు చేపట్టి ఏడాది కావస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ఆందోళనలకు సిద్ధం కావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేశారు. ప్రజల మధ్యన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రజా పోరాటాలకు బీజేపీ ప్రత్యేకంగా అజిటేషన్ కమిటీ వేసింది. ఇందుకు బీజేపీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టబోతోంది? కమల దళం యాక్షన్ ప్లాన్ ఏంటి? లెట్ us వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో పాగా వేయటమే లక్ష్యంగా కమలం పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంది. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ సభ్యత్వ నమోదు కారణంగా పార్టీలో కొంత స్తబ్దత కనిపించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రజల్లో ఉండి పోరాటాలు చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ప్రభుత్వంపై సమరభేరీ మోగించాలని కాషాయ సేన నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. శనివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ నేతలు పరిశీలిస్తున్నారు. యాదాద్రి జిల్లా పోచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. వీరితో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు 13వ తేదీ వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు. వచ్చే వారం మూసీ పరివాహక ప్రాంతాల్లో బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం పర్యటించనుంది. మూసీ పక్కన నివసిస్తున్న కుటుంబాలతో కలిసి బీజేపీ నేతలు ఒక రోజంతా అక్కడే ఉండేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారం నుంచి 6 గ్యారెంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ధర్నాలు, రాస్తారోకోలతో పాటు వినూత్న కార్యక్రమాలతో ఆందోళన చేయాలని కాషాయ సేన భావిస్తుంది. తెలంగాణ కమల దళం ఆందోళన కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఎజిటేషన్ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, గూడెం నాగేష్, ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి సభ్యులుగా ఏర్పాటు చేసిన ఎజిటేషన్ కమిటీ ఆందోళన కార్యక్రమాలను నిర్ణయించారు.